హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలాగా అనేది చూద్దాము. సో చెప్పాను కదా, ఎప్పుడు కూడా మనకి ఒక కొత్త కస్టమర్ నుంచి బ్లౌజ్ వచ్చింది అంటే మనం పేపర్ మీద డ్రా చేసుకోవడం అనేది చాలా బెటర్. అది కూడా ఇలాంటి బ్లౌజెస్ కోసం. సో ఈ బ్లౌజెస్లో చాలా కరెక్షన్స్ ఉన్నాయండి. అందులో ఆవిడ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే, ఇక్కడ ఫ్రంట్ చూపిస్తున్నాను కదా, అక్కడ కుచ్చులా వస్తుందంట వేసుకున్నప్పుడు. అదొకటే నాకు ఈ బ్లౌజ్లో ప్రాబ్లం ఉందండి, అదొకటే కరెక్షన్ చేయండి. మిగతా బ్లౌజ్ అంతా నాకు యాజ్ ఇట్ ఈజ్ బాగానే ఉంది, ఫిట్టింగ్ అది బాగానే ఉంది, ఇంకేం మార్చొద్దు అని చెప్పారు ఆవిడ. సో ఆవిడ వేసుకున్న మన స్టిచ్చింగ్ స్టైల్ అనేది, మన కటింగ్ స్టైల్ అనేది ఆ బ్లౌజ్లో కనిపించాలి. చాలా కరెక్షన్స్ ఉన్నాయన్నాను కదా, చూసారా? ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకవైపు ఎక్కువ ఉంది, ఒకవైపు తక్కువ ఉంది. ఓకే, ఎందుకు అంటే స్టిచ్చింగ్ తేడా, ఒకవైపు ఎక్కువ పెట్టారు, ఒకవైపు తక్కువ పెట్టారు. అండ్ అలాగే నెక్ కూడా ఒకవైపు ఫ్రంట్ డీప్ బాగా కరువు తిరిగింది, ఒకవైపు తేలిపోయింది. అండ్ అలాగే ఫ్రంట్ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది, సెంటర్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. చూసారా? బ్లౌజ్ కూడా ఒకవైపు చాలా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. దాన్ని కవర్ చేయడం కోసం ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక కాజా పట్టి, ఒక ఐ అనేది ఎక్స్ట్రా వేశారనమాట. ఓకే, ఇలా ఉండడం వల్ల ఏంటంటే కప్ షేప్ అనేది ఒకటి ఒక షేప్లో వస్తుంది, ఇంకొకటి ఇంకొక షేప్లో వస్తుంది. మీరు కరెక్ట్గా స్టిచ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా ఇటువంటివి ఐ పట్టి, కాజా అటువంటి లేదా హుక్ కానీ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం ఏ విధంగా కరెక్షన్స్ చేయాలి, అసలు ఈ బ్లౌజ్ నుంచి మనకి ఇది ఏ మెజర్మెంట్ ఆఫ్ బ్లౌజ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా క్రాక్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ముందుగా బేస్ కోసం కటింగ్ కోసం ఒక లైన్ తీసుకుంటాము, అలాగే స్టిచ్చింగ్ కోసం ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో. ఇప్పుడు బ్యాక్లో ఎక్కడైతే టక్స్ ఉంటుందో, టక్స్ వేస్తామో ఆ టక్స్ దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద షోల్డర్, అంటే టాప్ దగ్గర ఉన్నటువంటి షోల్డర్ దగ్గరికి ఈ విధంగా పట్టుకొని కింద ఒక లైన్, కింద ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ లైన్ అనేది డ్రా చేసామో అక్కడ పెట్టి ప్లేస్ చేసి పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కుట్ట ఎక్కడైతే ఎండ్ అవుతుందో పైన అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి పైకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్ లెంత్తో పాటు మనం ఎక్స్ట్రాగా కుట్టు కోసం ఎంతైతే క్లాత్ వదలాలో అంత మనం మార్క్ చేసుకున్నట్టు అనమాట. ఇప్పుడు బ్యాక్ వేస్ట్ ఎంత పెట్టాలి అనేది తెలియాలి. వేస్ట్ పెట్టడం కోసం ఈ బ్లౌజ్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయన్నాను కదా. ఫ్రంట్ పార్ట్ ఏమో తక్కువగా ఉంది, బ్యాక్ పార్ట్ ఏమో ఎక్కువగా ఉంది. సో మీరు డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసి పెడితే బ్యాక్ ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ తక్కువ వస్తుంది. అందుకోసం మనం ఫుల్ వేస్ట్ అనేది తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎప్పుడు కూడా బ్యాక్ మొత్తం నడుము లూజ్ అనేది ఒకసారి తీసుకుని దాంట్లో 4th పార్ట్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 7.25 ఇంచెస్ వచ్చింది, దానికి ఒక 3/4 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేసుకుని 8 ఇంచెస్ని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని హాఫ్ చేసి డాట్ ఎక్కడైతే పట్టాలో అక్కడ డాట్ పాయింట్ని మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఆ 3/4 ఇంచ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి డాట్ కోసం మార్క్ చేశాను. సో ఇక్కడతో మనకి వేస్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నెక్ కొద్దాం, అంటే నెక్ పొడవు ఎంత పెట్టాలి, నెక్ డీప్ ఎంత పెట్టాలి అనేది తెలియాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ని స్టిచ్చింగ్ లైన్ మీద పేపర్ మీద ప్లేస్ చేసి అక్కడి నుంచి నెక్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచు పైకి ఎందుకు మార్క్ చేస్తాము అంటే స్టిచ్చింగ్ కోసం అనమాట. ఓకే, సో కటింగ్ అనేది మనం ఎక్కడైతే పెన్తో మార్క్ చేసామో అక్కడ పడుతుంది. స్టిచ్చింగ్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎంతైతే పెట్టామో అంతకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇది స్క్వేర్ నెక్ కాబట్టి డైరెక్ట్గా అదే చేత్తో ఇలా అదిమి పట్టి అక్కడి నుంచి పైకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఒక 1/2 ఇంచు ముందుకి మార్క్ చేసుకోండి. అది కటింగ్ లైన్. కుట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఎంత అయితే ఉందో అంతవరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ ఒకసారి కింద ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మనకి తీసుకోవడం ఈజీగా ఉంది. కరెక్ట్గా ఎంత అయితే విడ్త్ ఉందో అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ 6 ఇంచెస్ ఉంది, 6 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే 3 ఇంచెస్ అవుతుంది. ఆ 3 ఇంచెస్లో
ఒక 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ 2.75 ఇంచెస్ మార్క్ చేశాను. మనకి రెడీ టు స్టిచ్చింగ్ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత అది 6 ఇంచెస్కి మార్క్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఎంతైతే 2.75 కింద ఎంతైతే పెట్టామో పైన కూడా అంతే విడ్త్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ డ్రా చేసేటప్పుడు షోల్డర్ కాదు, ఫస్ట్ సైడ్ ఆఫ్ ద లెంత్, బ్లౌజ్ యొక్క సైడ్ లెంత్ అనేది మార్క్ చేయడానికి మనం ఎక్కడైతే నడుము లూజ్ మార్క్ చేసామో అక్కడి నుంచి పైకి ఆర్మ్ డౌన్ ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ లైన్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుంటాము. దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇది ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నెక్లో స్టిచ్చింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా పార్ట్ వదిలాం కదా, ఆ పాయింట్ మీద ప్లేస్ చేసి అక్కడి నుంచి షోల్డర్ ఎగ్జాక్ట్గా కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి మార్క్ చేయాలి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్కి ఇంకా ముందుకి మార్క్ చేయాలి, అది కుట్టు కోసం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లైన్ని కిందకి డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ వచ్చింది, షోల్డర్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది, సైడ్ లెంత్ కూడా వచ్చేసింది. ఇక మనకి రావాల్సిన మెయిన్ మెజర్మెంట్స్ ఏంటి అంటే చెస్ట్, బస్ట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో, నెక్ డీప్ ఉంటుందో అక్కడి నుంచి మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎక్కడైతే మీ నెక్ డ్రా చేశారో ఆ పాయింట్ నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎంతైతే వాల్యూ వచ్చిందో, ఎక్కడైతే అది మార్క్ అవుతుందో అక్కడికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్క్ చేయాలి. చెస్ట్ కాదు, బస్ట్ మార్క్ చేయాలి. సో బ్యాక్ బస్ట్ అంటే బ్యాక్ యొక్క మిడిల్ బస్ట్ అనేది మార్క్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ మార్క్ చేయాలంటే అదే పాయింట్ నుంచి మీ ఫ్రంట్ టక్స్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫోల్డ్ చేసి అక్కడి నుంచి ఎక్కడ వరకు మార్క్ అవుతుందో బ్యాక్ మీద ప్లేస్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనకి బ్యాక్కి ఒక వాల్యూ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసినప్పుడు ఇంకొక వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే చెస్ట్ లైన్ మార్క్ చేయాలి. చెస్ట్ లైన్ కోసం ఆర్మ్ డౌన్ నుంచి కుట్టు దగ్గర నుంచి తీసుకుని ఈ విధంగా ఎక్కడ సాగదీయకుండా దాని మీద ఓవర్లాప్ చేస్తూ ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేయండి. ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏమీ కాదు, ఓన్లీ టెంపరరీ. ఇంత వాల్యూ వచ్చిందని కంగారు పడద్దు, అది జస్ట్ ఇమాజినరీ డాట్ అంతే. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ సేమ్ అదే చెస్ట్ లైన్ దగ్గర నుంచి మళ్ళీ ఫ్రంట్ ఎక్కడి వరకు అయితే ఉందో ఈ విధంగా పట్టుకుని సాగదీయకుండా ఎలా ఉందో అలానే ప్లేస్ చేసి అక్కడ వరకు మార్క్ చేయండి. ఇది కాజా పట్టీ కాబట్టి కాజా పట్టీని ఎక్స్క్లూడ్ చేసి నేను అక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసినప్పుడు వాల్యూ వచ్చిందో ఆ వాల్యూకి అండ్ అలాగే ముందు మనం బస్ట్ లైన్లో మార్క్ చేసినప్పుడు వాల్యూ వచ్చింది కదా కింద, ఆ వాల్యూకి మధ్యలో ఒక పాయింట్ అనేది తీసుకోండి. ఓకే, సో కింద బస్ట్ లైన్ని మీరు కలిపినప్పుడు వచ్చిన పాయింట్కి ఇప్పుడు చెస్ట్ లైన్లో వచ్చిన పాయింట్కి మధ్యలో ఒక పాయింట్ తీసుకుని ఆ మధ్యలో పాయింట్ కింద మిడిల్ బస్ట్లో ఉన్న పాయింట్ రెండు కలిసే విధంగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం చెస్ట్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు చెస్ట్ వాల్యూ వచ్చింది, అలాగే బస్ట్ వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, బస్ట్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 8.75 వచ్చింది. అలాగే చెస్ట్ యొక్క మెజర్మెంట్ 8.75 వచ్చింది. అలాగే బస్ట్ యొక్క మెజర్మెంట్ 9 ఇంచెస్ సంథింగ్ వచ్చింది. అంటే చెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్, బస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. సో ఈ బ్లౌజ్ 36 సైజ్ బస్ట్, 35 సైజ్ చెస్ట్. ఓకే, దీంతో మనకి మెజర్మెంట్స్ అనేవి వచ్చేసాయి ఈజీగా. స్టార్టింగ్లో మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఈ మెథడ్ అలవాటు చేసుకొని కుట్టినట్లయితే మీకు ఈ మెథడ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్
కర్వ్ చేయడం కోసం మిడిల్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటాము. అక్కడి నుంచి ఒక ½ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్తో కర్వింగ్ అనేది చేస్తాం. చూసారు ఇక్కడ 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది వచ్చింది. మన ఆది బ్లౌజ్లో 8 ఇంచెస్ ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చిందనమాట. ఓకే, సో మనం బ్లౌజ్లో ఏమీ మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్క్ చేసాము. అండ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ బర్స్ట్ లైన్లో ఫ్రంట్ బర్స్ట్కి కూడా మనం ఇక్కడే మార్క్ చేసేసుకున్నాము, అది గుర్తుంచుకోండి. మనం ఖర్చులో ఇంకొక డాట్ పెట్టాం కదా వెనక్కి, అది మనకి డాట్ అనమాట. ఇప్పుడు బర్స్ట్ పాయింట్ ఎక్కడ మార్క్ చేస్తాము అంటే ఫ్రంట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి టక్స్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి మార్క్ చేయండి. అక్కడి నుంచి ఒక ½ ఇంచ్ కిందకి బ్యాక్ టక్స్ అనేది తీసుకోండి, డాట్ లెంత్. ఓకే, బర్స్ట్ పాయింట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫ్రంట్ టక్స్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి తీసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి స్టార్ నెక్ కాకుండా లైట్గా, స్క్వేర్ కూడా కాకుండా లైట్గా కొంచెం కర్వ్ ఇమ్మన్నారు, అందుకోసం కొంచెం కిందకి పెట్టాను అంతే. కింద కూడా క్రాస్ లేకుండా ఉండడం కోసం డాట్ వేసిన తర్వాత చిన్న ½ ఇంచ్లో కట్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయితే మనకి మ్యాక్సిమం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని పైన షోల్డర్ లైన్లో మార్క్ చేసుకుంటాము. అలాగే చెస్ట్ లైన్లో ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటాము. బర్స్ట్ లైన్ ఎక్కడైతే ఉందో సేమ్ అదే లైన్లో ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ షోల్డర్ దగ్గరికి వద్దాం. షోల్డర్ ఎప్పుడూ కూడా నెక్ అనేది బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక ½ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం ఫ్రంట్ ఒక ½ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుంటాం. అదే బోట్ నెక్ అయితే ½ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ ముందుకు జరిపి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. కానీ చెస్ట్ లైన్కి వచ్చేసరికి చెస్ట్ లైన్లో ఏం చేస్తాము అంటే మనం ఎంతైతే నెక్ ముందుకు జరిపామో అదే లెంత్ని మనం వెనకకి జరిపి మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మీకు వీడియోలో చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా ఎంతైతే ½ ఇంచ్ మనం జరిపామో అదే ½ ఇంచ్ని వెనక్కి డ్రా చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ కోసం కొంచెం పైన వదిలేసి అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఎలా ఉందో, రౌండింగ్ ఎలా ఉందో, నెక్ డీప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ప్లేస్ చేసుకుని దానికంటే ఒక ½ ఇంచ్ పైకి, నెక్ డెప్త్ ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీ నెక్ షేప్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేయాలి. డ్రా చేసేటప్పుడు అది స్క్వేర్గా కాకుండా కొంచెం స్లాంట్గా కిందకు ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బర్స్ట్ పాయింట్ ఫుల్ బర్స్ట్ వాల్యూ మనం బ్యాక్లో డ్రా చేసాం కదా, అదే మార్కింగ్ని ఇప్పుడు ఫ్రంట్లో మనం మార్క్ చేసుకుంటాం అన్నమాట బర్స్ట్ లైన్లో. ఓకే, బర్స్ట్ లైన్లో మనం బర్స్ట్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే డాట్ విడ్త్ అంటే అపెక్స్ పాయింట్ ఎక్కడ రావాలి, బర్స్ట్కి ఎక్కడ రావాలి అనేది మనకి తెలియాలి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ వరకు ఉంది ఈ గ్యాప్, సెంటర్ గ్యాప్ అనేది. కానీ ఇది 4 ఇంచెస్ ఉండదు, ఎందుకంటే ఇది 36 బ్లౌజ్ కాబట్టి 3.6 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా మీ అపెక్స్ టు అపెక్స్ పాయింట్ అనమాట. లేదు 3.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, 1 పాయింట్ అటు ఇటు అవుతుంది, దాన్ని మనం కవర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 3/4 ఇంచ్ పైకి డ్రా చేసుకుంటాము. అలాగే డాట్ విడ్త్ వచ్చేసి 3/4 ఇంచ్ డ్రా చేసుకుంటాం, అంటే 0.75 ఇంచ్.
అలాగే ఇక్కడి నుంచి 4 ఇంచెస్ వరకు డాట్ని మనం మార్క్ చేసుకుంటాం. ఇది 4 ఇంచెసే ఉండాలని రూల్ ఏం లేదండి. నేను 4 ఇంచెస్ వరకు పెట్టాను అంతే. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకుని లైట్గా కర్వ్ ఉండి లేనట్టుగా ఫ్రంట్ కర్వ్ని డ్రా చేసుకుంటాం. అలాగే బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్లో చెస్ట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకుంటాము. ఆ వచ్చిన దానితో పాటు ఎక్స్ట్రా 3/4 ఇంచ్ తీసుకుని దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా 3/4 ఇంచ్ దేనికి అంటే డాట్ కోసం. సో ఫ్రంట్ మనం ఆర్మ్ హోల్ డాట్ వేసాం కదా, ఆ డాట్ కోసం ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకుని 8 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో ఆ 8 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ డాట్ని ఫోల్డ్ చేసేసి 8 ఇంచెస్ చెస్ట్ లైన్లో ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ పెట్టుకుని ఈ విధంగా రౌండింగ్ అనేది తీయండి. రౌండింగ్ ఎప్పుడూ కూడా ఆర్మ్ హోల్ డాట్ క్లోజ్ చేసి తీసినట్లయితే రౌండింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కూడా సగం సగంగా విడదీసి తీయకండి, పూర్తిగా క్లోజ్ చేసి డాట్ని తీయండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్లో మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ పాయింట్కి, బాస్ట్ లైన్లో మనం మార్క్ చేసుకున్న పాయింట్కి స్ట్రైట్గా లైన్ అనేది కలిపేయండి. ఇప్పుడు కింద అండర్ బాస్ట్ లైన్లో నేను కప్ సైజు 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది 36 బ్లౌజ్ కదా, ఫార్ములా ప్రకారం అయితే 36 డివైడెడ్ బై 12 3 ఇంచెస్. ఇంకొకటండి, బ్లౌజ్ కప్ సైజ్ అనేది లెంత్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, సో ఇక్కడ 3 ఇంచెస్ నేను మార్క్ చేశాను. ఇప్పుడు 3 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత వెయిస్ట్లో ఎంతైతే వాల్యూ ఉందో అందులోంచి వెయిస్ట్ లెంత్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ వేస్ట్ మెజర్మెంట్ని తీసేసి ఎంతైతే మిగిలిందో ఆ డాట్ని అటు ఇటు నేను పట్టాను అనమాట. అంటే ఇక్కడ 1.75 ఇంచెస్ వచ్చింది. 1.75 ఇంచెస్ని బై 2 చేసి అటు సగం ఇటు సగం మార్క్ చేశాను. ఇప్పుడు కప్ సైజ్లో బర్స్ట్ లైన్ నుంచి అండర్ బర్స్ట్ లైన్కి హాఫ్ చేసుకుని అక్కడి నుంచి ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసుకుని ఈ విధంగా ఈ 3 లైన్స్ కలిసే విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఎంతైతే పెట్టుకుంటామో అది కూడా మనం మార్క్ చేసుకుంటాం. సో స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర లైన్. ఎందుకంటే ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చినాయి అంటే మనం కుట్టేటప్పుడు అక్కడ ప్లస్ షేప్ అనేది రాదు కుట్టిన తర్వాత. ఓకే, ఫ్రంట్ క్రాస్గా కొంచెం అక్కడ మనం డాట్ వేస్తాం కాబట్టి అక్కడి నుంచి లోపలికి కలిపేస్తాం. ఓకే, ఇప్పుడు వేస్ట్ పట్టీ కోసం ఈ విధంగా కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో నడుం పట్టీ కోసం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఓవర్లాప్ చేసి 2 లైన్స్ ఎగ్జాక్ట్గా కలిసే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని 3/4 ఇంచ్ పైన ఎక్స్ట్రాగా ఉంచి మొత్తం ఎంత లెంత్ అయితే ఉందో అంత చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3.25 ఇంచెస్ వచ్చింది. అదే 3.25 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు వేస్ట్లో ఫోర్త్ పార్ట్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్లో థర్డ్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. అంటే 7.25లో 2.5 ఇంచెస్ వరకు ఫ్రంట్ దగ్గర మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, 2.25 వస్తుంది. 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు మీకు రైట్ సైడ్లో వేస్ట్ సైడ్ మీకు 3.25 ఇంచెస్ మార్క్ చేస్తారు, మిడిల్లో 2.25 ఇంచెస్ మార్క్ చేస్తారు. అంటే ఒక 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేస్తారు. అలాగే ఫ్రంట్ హుక్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచి మార్క్ చేసుకుంటారు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ డాట్ ఎక్కడైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకుని అక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మార్క్ అవుతుందో అదే లైన్లో స్లాంటింగ్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అనేది తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, నాది గ్యారంటీ. ఓకే, కింద కూడా ఒక 1 పాయింట్ పైకి వేస్ట్ లైన్లో మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఫైనల్గా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.